నిరుద్యోగులను మోసం చేసిన ఈతా దేవిరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో వేల మంది గ్రామీణ యువతను ఆమె మోసం చేశారని ఆరోపణలున్నాయి. రైల్వే, రెవెన్యూ శాఖల్లో ఉద్యోగాల పేరుతో కోట్లు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగాలు వచ్చాయంటూ నకిలీ ఉత్తర్వులు ఇచ్చి మోసం చేసినట్లు గుర్తించారు. కలెక్టర్ ఫోర్జరీ సంతకంతో నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు నిర్ధారించారు. నిరుద్యోగుల ఫిర్యాదుతో విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. విశాఖ సిపి శంకభ్రత బాగ్చి ఆదేశాలతో దేవిరావును పట్టుకున్నారు. దేవిరావును ఒడిశాలోని జైపూర్ రోడ్ లాడ్జ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవిరావును విశాఖ ఎంవీపీ పిఎస్ కు తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకురాలుగా ఈత దేవిరావు ఉన్నారు. రైట్, ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. ఏదైతే నిరుద్యోగులను మోసం చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ కొంతమంది పోకరా వేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి ఈతా దేవిరావును పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే వేలాది మందికి గ్రామీణ ప్రాంతాల్లో అలాగే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలని ఎరగా వేసి వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకొని పారిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపించాయని చెప్పుకోవచ్చు. అయితే గత వైసీపీ హయాంలో కీలకంగా ఉన్నటువంటి ఈతా దేవిరావు చాలా మందికి కూడా నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తావు, ఉద్యోగం కల్పిస్తానంటూ కూడా పెద్ద ఎత్తున అయితే వసూలు చేసినట్లయితే ఆమె పైన ఫిర్యాదు అయితే ఎక్కడికక్కడ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే రైల్వేకి సంబంధించి కానీ లేదా రెవెన్యూ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా కోట్లాది రూపాయలు దండుకొని ఉడాయించిన బాపతి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈతా దేవిరావుకు సంబంధించినటువంటి ఫిర్యాదులంతా కూడా ఒకసారిగా వెల్లువెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నకిలీ ఉత్తర్వులు ఇచ్చి మోసం చేసిందంటూ కూడా తనపైన అయితే ఆ ఫిర్యాదు చేసినటువంటి ఇదైతే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ సంబంధించినటువంటి సంతకాల విషయంలో కూడా ఈతా దేవిరావు ఫోర్జరీ చేసి కొంతమంది నిరుద్యోగ యువకులను నమ్మించి యువకులకి ఎరవేసి ఏదైతే ఉపాధి కల్పిస్తామో, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో, సాఫ్ట్వేర్ రంగంతో పాటు ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు కల్పిస్తామని కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లుగా అయితే ఆమె పైన ఫిర్యాదు ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ సిపికి అయితే దీనిపైన ఫిర్యాదు అందిన నేపథ్యంలో విశాఖ సిపి అయితే ఆ శంకభ్రత బాగ్చి ఆదేశాల మేరకు పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేశారు. అయితే ఎక్కువ శాతం ఈతా దేవిరావుకు సంబంధించినటువంటి వాటిపైన ఫిర్యాదులు రావడంతో పోలీసులు అటువైపుగా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈతా దేవికి సంబంధించినటువంటి ఆ అకౌంట్స్ ఏమైతే ఎవరెవరి నుంచి ఎంత ట్రాన్సాక్షన్ జరిగాయనే దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా చూసుకుంటే అయితే ఫిర్యాదు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం వాస్తవాన్ని తేలడంతో ఈతా దేవిరావు ఎక్కడున్నారనే ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ఏదైతే ఒడిశాలోని జైపూర్ లో ఉన్నటువంటి ఓ లాడ్జ్ లో ఆమె తలదాచుకున్నట్లుగా అయితే పోలీసులకు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒడిశా పోలీసులు సంయుక్తంగా కూడా అక్కడికి వెళ్లి ఈతా దేవిరావు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి ఈతా దేవిరావుని విశాఖ తీసుకొని వచ్చి విశాఖ ఎండివిపిఎస్ అయితే అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. అదే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక పోలీసు బృందాలు ఈతా దేవిరావు అయితే ప్రజెంట్ అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాలో ఏదైతే ఆ ఫార్జరీకి సంబంధించి కానీ నిరుద్యోగ యువకులకు సంబంధించి కానీ ఎక్కువ శాతం కూడా మోసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ప్రజలంతా కూడా పూర్తిగా అవగాహన కలిగి ఉండాలంటూ కూడా విశాఖ పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కొంతమంది నిరుద్యోగులు అయితే కోట్లాది రూపాయలు ఇచ్చి ఆ మోసపోతున్నటువంటి ఘటనలే ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు వచ్చినటువంటి డాక్టర్ శంకభ్రత బాగ్చి అయితే పూర్తిగా ఇటువంటి కేసులే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆ పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈతా దేవిరావుకు సంబంధించినటువంటి ఏదైతే కంప్లైంట్ వచ్చిందో కంప్లైంట్ వచ్చిన వెంటనే దానిపైన అయితే విచారణ అయితే ప్రారంభించారు. అయితే ఈతా దేవిరావు ఎక్కడున్నారనే అంశాన్ని అయితే ఆ పూర్తిగా లొకేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సెల్ ఫోన్ ఆధారంగా ఆమె అయితే జైపూర్ లో ఉన్నట్లుగా గుర్తించి ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి ఒడిశా పోలీసులతోనే ఈతా దేవిరావును అయితే అరెస్ట్ చేసి విశాఖకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.